Please welcome the unbeatable lawyer in the city, Mr. Arjun Mehra. ముందుగా ఈ మూవీలో ఒక ఫేవరెట్ డైలాగ్ అయితే చెప్తాను. శ్రద్ధగా వెతికితే మనిషినేంటి దేవుడినైనా పట్టుకోవచ్చు. జూలై 10న నెట్ఫ్లిక్స్లో టాప్ 1లో ట్రెండ్ అవుతున్న క్రైమ్ కోర్టు రూమ్ థ్రిల్లర్ డ్రామా మూవీ ఇక్క గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ మూవీని సిద్ధార్థ్ పి మల్హోత్రా గారు అయితే డైరెక్ట్ చేశారు. సన్నీ డియోల్, అక్షయ్ ఖన్నా, దియా మిర్జా, తిలోత్తమ షోమే, సంజయ్ దత్ అయితే మెయిన్ లీడ్స్ గా అయితే యాక్ట్ చేశారు. ఈ మూవీ అయితే ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. మైల్డ్ వైలెన్స్ అయితే ఉంది. అడల్ట్ కంటెంట్ కానీ ఫౌల్ లాంగ్వేజ్ కానీ ఏమీ లేదు. ఐఎండిబి రేటింగ్ వచ్చి 5.7 అవుట్ ఆఫ్ 10. ఈ మూవీ డ్యూరేషన్ వచ్చి 2 hours 20 minutes. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళ్లో కూడా అవైలబుల్ గా ఉంది. కోర్టు రూమ్ డ్రామా థ్రిల్లర్స్ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. అఫ్ కోర్స్ నాకు కూడా. సో నాకైతే మూవీ మైనస్లు ప్లస్లు పక్కన పెడితే వన్ టైం వాచ్ అయితే అనిపించింది. ఎలాంటి స్పాయిలర్స్ లేకుండా రివ్యూ అయితే చూసేద్దాం. ఒక రిక్వెస్ట్ గాయస్, ఇప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. మీ యొక్క సబ్స్క్రిప్షన్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఎంత హానెస్ట్గా ఉన్న వాళ్ళైనా సరే కొన్ని సిచ్యువేషన్స్ డిమాండ్స్ వల్ల అధర్మం వైపు, అన్యాయం వైపు సపోర్ట్ చేయాల్సి వస్తే ఎలా ఉంటుంది అనేది ఈ మూవీలో క్లియర్గా అయితే చూపించారు. స్టోరీలోకి వెళ్తే అర్జున్ మెహ్రా ఒక ఫేమస్ డిఫెన్స్ లాయర్. కోర్టులో ఎంతటి వారినైనా సరే గెలిపించగల సత్తా ఉన్నందున అందరూ ఇతనిని ఇక్క అనేది పిలుస్తూ ఉంటారు. ఇక్క అంటే నెంబర్ 1 పొజిషన్ అని అర్థం. లాస్ట్ 5 minutesలో కూడా కేసుని ఎటు నుంచి ఎటైనా మళ్లించగల సత్తా ఉన్నందున అతని ఇక్క అనేది అందరూ పిలుస్తూ ఉంటారు. ఆయనకి ఒక భార్య, ఒక కూతురు అయితే ఉంటారు. హ్యాపీగా ఫ్యామిలీతో లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు, తన ప్రొఫెషన్ ని బిల్డ్ చేసుకుంటూ. అర్జున్ ఎంత పెద్ద క్రిమినల్స్ తరపున వాదించినా తనకంటూ కొన్ని విలువలు ఉంటాయి. నిజాయితీగా బ్రతుకుతూ ఉంటాడు. ప్లాట్ ఏంటంటే, ఒక బిలియనియర్ కొడుకు సౌర్యమాన్ గౌర్ ఒక అటెంప్ట్ మర్డర్ కేసులో అయితే అరెస్ట్ అవుతాడు. సౌర్యమాన్ గౌర్ మర్డర్ చేశాడు అని చెప్పడానికి అన్ని రకాల ప్రూఫ్స్ అయితే ఉంటాయి. క్లియర్ గా ఓపెన్ అండ్ షట్ కేసులా అయితే నమోదవుతుంది. అయినప్పటికీ అర్జున్ మెహ్రా మర్డర్ చేసిన ఒక క్రిమినల్ వైపు ఎందుకు నిలబడి వాదిస్తాడు అనేది ఈ మూవీలో ట్విస్ట్. ఒకవైపు ఫ్యామిలీ, ఇంకొక వైపు తను నమ్మిన సిద్ధాంతాలు. ఈ రెండింటి మధ్య తను చాలా నలిగిపోతూ ఉంటాడు. అర్జున్ మెహ్రా తనకున్న టాలెంట్ తో సాక్ష్యాలను తారుమారు చేసి ఒప్పందం ప్రకారం సౌర్యమాన్ ను కోర్టు నుండి నిర్దోషిగా అయితే విడుదల చేయిస్తాడు. కేసు గెలిచిన ఆనందంలో సౌర్యమాన్ ఒక గ్రాండ్ పార్టీ చేసుకుంటూ అర్జున్ మెహ్రాన్ అయితే ఇన్వైట్ చేస్తాడు. కానీ అక్కడే ఉంది అసలైన ట్విస్ట్. సౌర్యమాన్ మర్డర్ కేసు నుండి విడిపించినట్టే విడిపించి ఆ వెంటనే అసలైన తన ఇక్క గేమ్ అయితే ప్లే చేస్తాడు. కోర్టు రూమ్ డ్రామా, క్రైమ్, థ్రిల్లర్ మూవీస్ ని ఇష్టపడే వాళ్ళకి ఇది ఒక మంచి ఫన్ టైమ్ అని అయితే చెప్పొచ్చు. ప్లస్ పాయింట్స్ వచ్చి ఎవ్రీ వన్స్ యాక్టింగ్ ఇస్ సూపర్. మైనస్ వచ్చి మూవీ కొంచెం స్లోగా ఉంటుంది. సెకండ్ హాఫ్ లో కొంచెం స్పీడ్ అయితే అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.